పద్మ, అజ ఇద్దరూ కలిసి ఊర్లో ముత్తైదులని వరలక్ష్మి వ్రతానికి రమ్మని పిలవటానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆఫీస్‌కి వెళ్తున్న శ్రీను వాళ్ళకి ఎదురు పడతారు. "ఏంటి ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. మిమ్మల్నిద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో, నా దిష్టే తగిలేలా ఉంది" అని మెటికలు విరుచుకుంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అదే గుళ్ళో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా! అందుకే ముత్తైదుల్ని పిలవటానికి వెళ్తున్నాం శ్రీను అని ఆద్య చెప్తుంది. "అమ్మ, ఆద్యకి ఇవన్నీ అలవాటు లేదు కదా! ఇబ్బంది పడుతుందేమోనని" శ్రీను అంటే, "నేనున్నాను కదరా! నేను చూసుకుంటాను. అయినా కూడా ఇవన్నీ నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. నా కోడలు నేను కలిసి వెళ్తున్నాం కదా" అని పద్మ చెప్తుంది. "సరేనమ్మా, నువ్వు చూసుకుంటానని చెప్తున్నావు కదా! సరే ఆద్య, ఉంటాను" అని శ్రీను వెళ్తూ ఉంటాడు. "నేను పైకి మాత్రమే నటిస్తున్నానురా, కానీ దీని మీద కుట్ర చేయటానికే కదా ఉన్నాను. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తాను" అని పద్మ అనుకుంటూ ఉంటుంది. అలా పద్మ ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి వరలక్ష్మి వ్రతానికి రమ్మని ఆద్య చేత చెప్పిస్తూ ఉంటుంది. అయితే భర్త లేని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకు కూడా ఆద్య చేత బొట్టు పెట్టమని చెప్పటంతో ఆద్య ముందు వెనుక చూసుకోకుండా ఆవిడకి బొట్టు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆవిడ చాలా కోపంగా, "ఆగమ్మా ఆగు, నా భర్త చనిపోయి 4 నెలలవుతోంది. నా చేతులకి గాజులు లేవు, మొఖాన బొట్టు లేదు. నువ్వు చూసి కదా బొట్టు పెట్టాల్సింది. ఇలా చూసి చూడకుండా బొట్టు ఎలా పెడతావమ్మా" అని ఆవిడ అరుస్తూ ఉంటుంది. "అయ్యో, చూసుకోలేదండి, సారీ అండి" అని అంటే, "నాకు తెలీదు, అందుకే ఇలా జరిగింది" అని ఆద్య చెప్తుంది. "చూడు, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా భర్త ఉన్నారా అని అడిగి బొట్టు పెట్టాలి" అని పద్మ కావాలనే ఆద్యని తిట్టించటానికి చెప్పి ఉంటుంది. అలా ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళి, "మీకు భర్త ఉన్నారా, బొట్టు పెట్టచ్చా" అని ఆద్య అడగటంతో ఇక ఆవిడ ఒక్కసారిగా, "ఏంటమ్మా, నేను బొట్టు పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా నేను నీకు ముత్తైదువులాగా కనిపించటం లేదా? భర్త ఉన్నాడా అని అలా అడుగుతున్నావు, అసలు నీకు బుద్ధుందా" అని ఆవిడ అరుస్తూ ఉంటుంది. అంటే, "మా అత్తయ్య గారే అలా అడగమని బొట్టు పెట్టమన్నారండి" అని ఆద్య పద్మని ఇరికించేస్తుంది. "ఏంటి పద్మ, నీకు అసలు బొద్దుందా? నువ్వు అసలు మనిషివేనా? కోడలికి ఎవరైనా ఇలా చెప్తారా" అని ఆవిడ బండబూతులు పద్మని తిడుతూ ఉంటుంది. "అయ్యో, ఈ ఆద్య అనవసరంగా నన్ను ఇరికించేసిందేంటి" అని పద్మ టెన్షన్ పడుతూ ఆవిడ బూతులు వినలేక, "అయ్యో వదినా, నీకు దండం పెడతాను, ఏదో తప్పైపోయింది, ఇక ఆపుతావా" అని అరుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఆద్య నవ్వుకుంటూ ఉంటుంది.